జయమేమని జైబీమన్నా సిస్టర్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు కదా, అవునన్నా. ఇలాగే ఇంతకుముందు చాలా మంది చనిపోయారు. అవునన్నా. మన అమృత ప్రణయ్ విషయంలో కానీ వాళ్ళని చంపిన ఆయనే 24 అవర్స్లో దొరకబట్టింది. అవునన్నా. ఒక డాక్టర్ అక్కడ దిశ కేసేటప్పుడు ఒక డాక్టర్ చంపేశారు, అవును. ఆమెను కూడా 24 అవర్స్లో పట్టుకున్నారు. మొన్న చిన్న అమ్మాయిని రేపు చేసి చంపేస్తే వాళ్ళని కూడా 24 అవర్స్లో పట్టుకున్నారు. వాళ్ళకి శిక్ష వేసిండ్రు, ఉరి శిక్ష వేసిండ్రు. మరి ప్రవీణ్ విషయంలో అది ఎందుకు జరుగుతలేదు? 24 అవర్స్లో ఎందుకు పట్టుకుంటలేరు? ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది? ఎంత ఘోరంగా కనిపిస్తుంది అంటే ఒక్కసారి కరెక్ట్ మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది. ఈ మీ ఫైట్లు చూడండి ఒకసారి. రాజకీయ నాయకులు ఏం చేస్తుండ్రు? రాజకీయ నాయకులు ఎలక్షన్ల కంటే ముందు వచ్చి పేద ప్రజల కోసమే చేస్తున్నాం అంటారు. ప్రతిదీ పేద ప్రజల పేరు చెప్పి అధికారంలోకి వస్తున్నారు. మళ్ళీ అదే పేద ప్రజల్ని గెలిచిన తర్వాత వాళ్ళను తొక్కుతున్నారు. ఎవరు పేరు చెప్పుకొని అయితే అధికారంలోకి వస్తున్నారో గెలిచిన తర్వాత వాళ్ళనే తొక్కుతున్నారు. ఎవరి ఓటు హక్కు ద్వారానైతే మీరు గద్దెలెక్కిస్తున్నాము, మిమ్మల్ని మీకు చైర్లు వేస్తున్నాము, సింహాసనాలు ఎక్కుతున్నారో వాళ్ళనే మళ్ళీ కింద పాదపీఠంలాగా వేసుకొని తొక్కేస్తున్నారు. మేము పేద ప్రజల కోసం పోరాడుతున్నాం, పని చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, డాక్టర్ లేవు, దాని మీద పోరాటం చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళలో కనీస పరిస్థితులు లేవు, టాయిలెట్స్ కూడా లేవు. ఆ బిల్డింగ్లను చూస్తే దాంట్లో అసలు అడిగే పెట్టరాదు. ప్రైవేట్ స్కూళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ ఉన్నాయి పైసలు గవర్నమెంట్ కంటే. అసలు ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి? గవర్నమెంట్ అడ్డగోలుగా ట్యాక్సులు పెట్టి ఎన్ని లక్షల కోట్లు వసూలు చేస్తున్నాయి. అంటే మీడియా ముందుకు వచ్చేమో మేము దీనికి ఇన్ని లక్షలు పెడుతున్నాం, ఇన్ని లక్షల కోట్లు అంటారు. మళ్ళీ ఒక్కసారి మా దగ్గర బడ్జెటే లేదు, రూపాయి లేదు అంటారు. జేబులు మారుతున్నాయి. ఇవన్నీ అసలు పెట్టడానికి ఇప్పుడు ప్రజల్ని మబ్బించడానికి ఏమో లక్షల కోట్లు పెడుతున్నాం అంటారు. మళ్ళీ ఇవ్వడానికి అంటే వచ్చేసరికి ఏమో మా దగ్గర గవర్నమెంట్లో రూపాయలే అంటారు. అభివృద్ధి కనిపిస్తలేదు కదా, ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మీరు నిజంగా చిత్తశుద్ధి ప్రజల మీద ఉంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ చేయండి. అడ్డగోలుగా దోసుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్. ఇవాళ పోరాటం చేయరా? పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మాత్రమే కేవలం అధికారాలు ఎక్కినట్టుందన్న. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తొక్కేయడం, వారెంట్లు, నిజంగా ప్రజల మీద కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని తీసిపారండి. గవర్నమెంట్ ఉండగా ప్రజలకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు? మరి గవర్నమెంట్ ఉండగా ఈ ప్రైవేట్ స్కూల్ ఎందుకు, కాలేజీలు ఎందుకు? అడ్డగోలుగా దోసుకుంటారు. రైట్ మీద ఫైట్ చేయాలి మీరు. దేని మీద ఫైట్ చేస్తున్నారు? పేద ప్రజల మీద ఫైట్ చేస్తున్నారు. పేద ప్రజల పేరు చెప్పుకొని మీరు వచ్చిర్రు. అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ప్రైవేట్ ప్రాస్టర్ మొన్న చనిపోయాడు, తర్వాత 4 రోజులు మీరు కూడా చచ్చిపోతారు. మీరు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా చచ్చిపోతాడు. ఎవ్వరు కూడా మీరు అంచనా వేయలేరు. ఎందుకంటే మేము ఇప్పుడు బతుకున్నాం కదా, మేము జీవితాంతం బతుకుంటాం అని కళలు కనుక్కుంది. కేవలం ఇక్కడ జరుగుతున్నది ఒకటే, డబ్బు విషయంలో జరుగుతున్నాయి. డబ్బులకు అమ్ముడు పోతున్నారు, డబ్బులు జేబుల్లో వేసుకుంటున్నారు. ఎవరిని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతున్నారు ఈరోజు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవాళ నేనైనా మీరైనా ఎవరైనా అందరికి భార్య పిల్లలు ఉన్నారు, అందరికి జీవితం ఉంది. ఎవరిని ఎవరు కనలేదు, పెంచలేదు. కన్న తల్లిదండ్రులకే హక్కులు ఉంటలేవు ఈ రోజుల్లో. మీకు ఎవరు ఇచ్చిన ప్రజల కంపెనీకి? ప్రజల మీద పెత్తనం చేయడానికి మీకు ఎవరిచ్చిన హక్కులు? ఒక్క గుళ్ళ కాడ కనీసం గౌడ్స్ నువ్వు దళితులను రానియరట. ఎందుకు? ఏంది అది అంతరాంతనం? ఇంత ఘోరమా? అసలు ఆ గుడిని ఎవరు కట్టింది? మీరు కట్టిందా? అసలు ఆ గుడి కట్టిన వాళ్ళు ఎవరు? మీరు ఎందుకు రాణిస్తలేరు ప్రజల్ని? అసలు హిందూ అనే మాటకి అర్థం ఏంటిదన్న? అసలు హిందూ అంటే ఏంటిది? భారతదేశం అనేది ప్రజల్ని బట్టి డివైడ్ చేసి ఒక భారతదేశము, ఒక రాష్ట్రము, ఒక జిల్లా, ఒక మండలం, ఒక ఊరు అని దాన్ని డివైడ్ చేసి చేసింది అది భారతదేశం అంటే. దీనికి మతానికి అడ్డగడితే ఎట్లా? ఎంతవరకు కరెక్ట్ అయితే? మరి మీ హిందువులు అన్నబడిన వాళ్ళంటే మీరు అనుకుంటున్నారు మేము హిందువులు అని చెప్పి. మరి మేము కూడా హిందువులమే. మేము ఇదే భారతదేశంలో పుట్టినము, మేము ఇదే భూమిలో పుట్టినము, మేము మాత బిడ్డలమే. మాకు కూడా మీలాగా సమాన హక్కు ఉంది, మాకు ఓటు హక్కు ఉంది. భారతదేశం అంటే బయటి దేశం వాళ్ళకి చెప్పడానికే మాత్రమే భారతదేశం అనేది. దానికి దీనికి అసలు మనిషి బతకడానికి భారతదేశానికి కూడా ఏం సంబంధం లేదు. ఇవాళ అమెరికా పోతే మీది ఏ దేశం అంటే మరి భారతదేశం అని చెప్పుకోవడానికే భారతదేశం పేరు పెట్టారు. మరి డిగ్రీలు, ఈ పీజీలు, ఇవన్నీ ఇన్ని రకరకాల సబ్జెక్టులు, ఈ పొలిటికల్ సైన్స్ అని ఇవన్నీ ఎందుకు చదువుతున్నారన్న? ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడ పోతుంది? చదివే ఇప్పుడు ఎంత చదువుకుంటే అంత దొంగలు తయారవుతున్నారు, ఎంత సంపాదిస్తే అంత పెద్ద దొంగలు తయారవుతున్నారు. ఇప్పుడు మనం చదువు నేర్చుకున్నది ఎందుకన్నా? సివిలైజ్ అవ్వడానికి. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం?
సమాజానికి ఉపయోగపడేటివి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇవాళ? స్కూల్లో మనకు చెప్పిన చదువులు నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి, ఎదుటి వాళ్ళని కించపరచకండి, ఎదుటి వాళ్ళని తొక్కకండి, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకండి అని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు చేస్తున్నారు అందరు. అవునన్నా, మోరల్ స్టోరీస్ కూర్చోబెట్టుకొని టీచర్స్ చెప్పేటోళ్ళు. ఇవాళ విద్యా విధానం కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం? అసలు ఏం నేర్చుకుంటున్నాము? మన పిల్లలకి ఏం నేర్పిస్తామన్నా? భూమి మీద జరుగుతున్న సమస్యలు చూస్తే సిగ్గు అనిపిస్తాను నాకైతే. అసలు మనం ఏం నేర్చుకున్నాం, మన గురువులు ఏం చెప్పిండ్రు, మనం ఏం పాటిస్తున్నాము, అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? ఒక మనిషిగా కరెక్ట్ ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు మనిషికి సహాయం చేయవు, ఏ రాజకీయ నాయకుడు అండగా నిలవడు, వాళ్ళే తొక్కుతారు. మన ఈరోజు జెండాలు పట్టుకొని తిరగటోళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రాజకీయం దగ్గర కన్నా పోయి మీరు మంచినీళ్ళు తాగిరండి, కనీసం నేను గేటు లోపల కూడా రానివ్వండి. నువ్వు ఏ జెండా పట్టుకొని తిరుగుతున్నావు, ఆ జెండాను పట్టుకొని నువ్వు వాళ్ళ ఇంటికి పో, నీతో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడమా చూస్తాం, మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోబెట్టుకొని తినిపియమనండి అన్న. తినిపిస్తారా? కనీసం మంచి గేట్ లోపలికి మంచి గేట్ లోపలికి ఏందని అడుగుతాడు, అటే ఉంటాడు. కనీసం నీ ఏంది బాబు, నీ సమస్య ఏందని కూడా ఒక్క నిమిషం కూడా మాట్లాడు. ఏమన్నా ఉంటే తర్వాత చూస్తాం, రేపు రా ఎల్లుండ్రా అంటారు తప్ప ఎవరన్నా దగ్గరికి రానిస్తారా? వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు దేవుళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఉన్నది. మేము ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేసుకుంటాం, లంచాలు తీసుకుంటాం, మా ఇష్టం ఉన్నట్టు డ్యూటీలు చేస్తాం. నాదొక ప్రశ్న అన్న, ఈ దేవుడు అనేవాడు ఎవరు అసలు? దేవుడు ఎవరు? ఎవరి కోసం ఉన్నాడు దేవుడు? అంటే ఒక ప్రత్యేకమైన ఒక వర్గం కోసమే దేవుడు ఉన్నాడా? ఒక్క వర్గానికే చెందినోడేనా? సరే, ఇప్పుడు హిందువులోనే చూద్దామన్నా. హిందువులు మేము జై శ్రీరామ్ అని అంటాం. సరే, మీ రాముడు మీ ఒక్కడికే దేవుడా? ప్రతి ఒక్కరికి దేవుడే కదా. ఇప్పుడు రాముడు ఓన్లీ మిమ్మల్నే ఏర్పరచుకున్నాడా? మిమ్మల్నే ఎన్నుకున్నాడా? పలానా జెండా పట్టుకుంటేనే మీరు నేను మీకు దేవుడిని అయితే అని అన్నాడా? అనలే కదన్న. దేవుడు అంటే లంగలను దొంగలను కూడా హక్కున చేసుకొని మార్చేటోళ్ళని దేవుడు అంటారు. మరి నువ్వు ఇష్టం ఉన్నట్టు మంచోళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించి చంపితే దేవుడు ఎక్కడ ఉన్నట్టు? సరే, లంగలేవులో దొరకబట్టు, ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు లంగవరపై నువ్వు ఈ పని చేయకు, నువ్వు మంచి పని చేయాలి, వాళ్ళకు దారి చూపు. చేయకపోతే అప్పుడు నువ్వు అడుగు. మీడియా ముందుకు వచ్చి మా ధర్మం మా దేవుడు అని మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు కదా. మనుషులని ఏ దేవుడు చంపమన్నాడన్నా? ఏ దేవుడు పేరు పెట్టుకొని, ఏ జెండాలు పట్టుకొని ఏ దేవుడు చంపమన్నాడు మిమ్మల్ని? ఈ రోజుల్లో అన్నం తమ్ముడిని నమ్మతలేడు, తమ్ముడిని అన్న నమ్ముతారు, అక్కని నమ్ముతారు, చెల్లెని నమ్ముతారు, ఎవరు నమ్ముతలేరు. రాజకీయ నాయకులు మీకు మంచి చేస్తారంటే మీరు ఎట్లా నమ్ముతారు? ఒకసారి ఆలోచించండి. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించుకో. నేను చెప్పేదంతా మీకు మీరే ఆలోచించుకోండి. నా డిసిజన్ నేను చెప్తాను, మీరు ఇట్లనే ఉండున్నాను నేను చెప్తాను, నేను గొప్పను మీ విచక్షణకే మేము వదిలిపెడుతున్నాం. మీరే ఆలోచించండి, మేము చెప్పే విషయాలు మీరే ఆలోచించుకోండి, ఏది కరెక్టో మీరు అదే పాటించండి. అంతేగాని ఒక్కరికి అభిమానిగా నువ్వు జెండా పట్టుకొని ఎగిరితే, నువ్వు ఎంత ఎగిరితే నిన్ను అంత కిందికి తొక్కుతారు రాజకీయ నాయకులు. ఈ రోజుల్లో సమాజంలో ఇట్లా జరుగుతుంది. అసలు భూమి మీద బతకడం అంటే ఇజ్జత అనిపిస్తుంది. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఎవరిని నమ్మొస్తలే. అసలు చిన్న లేదు, పెద్ద లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఏ రకంగా దొరికితే ఆ రకంగా తొక్కి పారేస్తున్నారు. ఒక కాలంలో అన్న నేను రేపు ఇస్తా రేపు వస్తా అని అంటే ఆ మాట మీద ప్రాణాలని కాపాడేవాళ్ళు. ఒక రాజ్యం మీదకి పోరాటానికి వెళ్తే, యుద్ధానికి వెళ్తే ఒక మాట మీద వీళ్ళు చెప్పే వరకు వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వేయకపోతుండే అన్న. అంత విలువ ఉండేది. ఇవాళ సమాజం ఎటువైపు వెళ్తుంది? నీ మాటకు విలువ ఉందా? సరే, నువ్వు ఒక అర్ధరాత్రి పిలుస్తే ఓన్లీ నీ మాటకు విలువిచ్చి ఎంతమంది వస్తారు నీ వెనకాల? సరే, ఏదేమైనప్పటికీ ఒక్కసారి రాజకీయ నాయకులు కానీ, పెద్ద వాళ్ళు కానీ, గొప్ప వాళ్ళు కానీ, దేవుళ్ళ పేరు చెప్పే వాళ్ళు కానీ, పేద ప్రజలు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచి చేస్తే మిమ్మల్ని దేవుళ్ళు లెక్క పూజిస్తారు. మీరు ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు అచ్చుడు కాదు, మిమ్మల్నే దేవుళ్ళు లెక్క పూజిస్తారు. ప్రజలకు కావాల్సిన ఏందో మీరు చేయండి సార్, అంతే సార్. అంతకుమించి మా ఉద్దేశం ఏం కాదు. ఎవరిని కించపరచాలన్నా లేదు, ఎవరిని తొక్కాలన్న ఉద్దేశం లేదు. ఓన్లీ కరెక్ట్గా ఆలోచించండి అంతే. మీ ఫోటోలు పెట్టుకొని మేము పూజిస్తాం. మంచి ఇప్పుడు ఇంతకుముందు గాంధీ కానీ, నెహ్రూ కానీ, ఇప్పుడు గాంధీ తాతని మనం నోటు పైన ఎందుకు వేసుకున్నామన్నా? ఒక నెహ్రూ ఫోటోని ఎందుకు పెట్టుకుంటాం? ఒక అంబేద్కర్ గారిని ఎందుకు స్టాచ్యూలు కట్టిండ్రు? గాంధీ గారి విగ్రహాలను ఎందుకు పెట్టుకున్నారు? అట్లా మంచి చేసిండ్రు కాబట్టే కదా. అట్లా ఆ విధంగా ప్రవర్తించండి, పని చేయండి. ఎవరిని గురించి మీరు చెప్పుడు ఆ దేవుడు గొప్ప, మీరు దేవుళ్ళు అయి మీ ఫోటోలు పెట్టుకొని మొక్కటాడు చూసుకోండి. మనుషుల హృదయాలలో మీరు స్థానం సంపాదించుకోండి. మనుషుల హృదయాలలో గుడి కట్టుకునేలా మీరు ప్రవర్తించండి.
ఈ సమాజానికి ఒక మాదిరికరాన్ని మీరు చూపించండి. మీ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తారు? మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. మంచిని పెంచండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. జై భీమ్. ఓకే అక్క, జై భీమ్. ఈరోజు వార్తలు ఇంతటితో ముగిస్తాం. మరికొన్ని వార్తలతో రేపు వస్తాం. జై భీమ్.